హాయ్ అండి, నేను డాక్టర్ మౌనిక, పీడియాట్రిషియన్ అండ్ న్యూరటాలజిస్ట్, మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్, వైజాగ్. వ్యాక్సినేషన్ టీకాలు అనేవి పిల్లల్లో ఎంత ఇంపార్టెంట్, అవి వేయటం వల్ల ఎన్నో వ్యాధుల్ని మనం నివారించవచ్చు, అంటే అవి రాకుండా చేయొచ్చు అన్నమాట. చాలామందికి టీకాల పట్ల ఎన్నో సందేహాలు ఉంటాయి. అంటే ఇన్ని రకాల వ్యాక్సిన్స్ వేయించాలా లేదా అని చెప్పి. వేయించాలి, ఎందుకంటే బేబీస్కి పుట్టిన వెంటనే మదర్ నుంచి యాంటీబాడీస్ ఒక 3 నుంచి 6 నెలల పాటు ఉంటాయి. సో ఆ టైంలో రోగాలు అనేవి ఎక్కువ ఉండవు. బట్ దాని తర్వాత పూర్తిగా వాళ్ళకి రోగనిరోధక శక్తి డెవలప్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా 5 ఏళ్ళు లోపు పిల్లలకి కొంచెం రోగనిరోధక శక్తి తక్కువగానే ఉంటుంది, మనం న్యూట్రిషన్ ద్వారా ఎంత ఇచ్చినా కూడా. అలాగే ఈ వ్యాక్సిన్స్ అనేవి కూడా గవర్నమెంట్ ప్రీవియస్గా కొన్ని సంవత్సరాలుగా ఏ వ్యాధుల నుంచి అయితే ఈ చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారో, ఏ వ్యాధుల వల్ల చాలా డెత్స్ అనేవి అయ్యాయో, వీటి మీద ట్రయల్స్ చేసి మన దేశంలో ఏవైతే ఎక్కువ ఉన్నాయి వాటికి తయారు చేసిన వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా. సో ఇవి వేయటం వల్ల ముఖ్యంగా 5 ఏళ్ళలోపు పిల్లలకి న్యూమోనియాలు, అలాగే మెదడు వ్యాధికి సంబంధించిన వ్యాధులు, అలాగే డయేరియాస్, ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ. సో ఈ వ్యాక్సిన్స్ అనేవి ముఖ్యంగా వీటన్నిటిని నివారించడానికి చేసింది. రోగం వచ్చాక మనం ట్రీట్మెంట్ ఇవ్వడం కంటే అవి రాకుండా నివారించడం అనేది మంచి పద్ధతి. సో అలాగే మనకి గవర్నమెంట్ స్కెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ ఉంది. ముఖ్యంగా ఐఏపీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రూపొందించిన వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ పీడియాట్రిషియన్స్ అందరూ ఫాలో అవుతారు. సో ఇందులో భాగంగా పుట్టిన వెంటనే బేబీకి మొదటి రోజు 3 వ్యాక్సిన్స్ ఉంటాయి. మొదటిగా బీసీజీ అనేది ఎడం భుజంకి చేసే వ్యాక్సినేషన్, ఒక చిన్న వ్యాక్సిన్. బీసీజీ అనేది టీబీని అరికట్టడానికి చేసేది. మనం చూస్తే కనుక ప్రీవియస్గా మనకి టీబీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అందులోనూ పిల్లల్లో చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉంది. అందుకే పుట్టిన వెంటనే దానికి వ్యాక్సిన్ ఇస్తాం. అది ఇచ్చాక కొన్ని నాళ్ళ తర్వాత స్కార్ లాగా ఫామ్ అవుతుంది, మనకి తెలుసు చాలామందికి ఉంటుంది అది. సో స్కార్ ఫామ్ అవ్వకపోయినా మనకి ఇమ్యూనిటీ లేనట్టయితే కాదు, బట్ యూజువల్గా 6 నెలల నుంచి సంవత్సరం టైంకి ఒకవేళ స్కార్ ఫామ్ అవ్వకపోతే మళ్ళీ కూడా వ్యాక్సిన్ రిపీట్ చేయొచ్చు, లేదంటే పుట్టినప్పుడు వేస్తే సరిపోతుంది. దీంతో పాటుగా పోలియో డ్రాప్స్, హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా పుట్టిన వెంటనే ఇస్తాం. దాని తర్వాత 6 వారాలకి, అంటే 45 రోజుల బేబీకి ఒక సెట్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. అవి ముఖ్యంగా ఏంటంటే డిపిటి వినుంటారు మీరు, డిప్తీరియా, పర్చుసిస్, టెటనస్ అంటారు. ఈ డిప్తీరియా, పర్చుసిస్ ఏంటంటే ఒక రకమైన దగ్గు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దాన్ని నివారించడానికి. అలాగే టీ అంటే టెటనస్ వ్యాధి గురించి తెలుసు. అలాగే హెచ్ఐవి, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి అంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే చిన్నపిల్లల్లో న్యూమోనియాలు, మెదడు వ్యాధులు రాకుండా అరికట్టడానికి బ్యాక్టీరియాస్ అన్నమాట ఈ వ్యాక్సిన్స్. సో అలాగే హెచ్ఐవి, దీంతో పాటు న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా ఇస్తాం. అది కూడా అంతే, న్యూమోకోకస్ అనేది న్యూమోనియా అనేది తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనితో పాటుగా నోట్లో రోటా వైరస్ వ్యాక్సిన్ వేస్తాం. రోటా వైరస్ వ్యాక్సిన్ అంటే పిల్లల్లో బాగా నీళ్ళ విరోచనాలు ఎక్కువైపోయి డిహైడ్రేట్ అయిపోయి చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఈ రోటా వైరస్ వ్యాక్సిన్ దాన్ని అరికట్టడానికి. సో 6 వారాలకి, మళ్ళీ నెల రోజుల తర్వాత 10 వారాలు, 14 వారాలు, ఈ 3 సార్లు ఈ సెట్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనేవి ఇస్తాం. సో అలాగే మళ్ళీ డిపిటి, ఈ వ్యాక్సిన్ అనేది మళ్ళీ బేబీకి 16 to 18 months, అంటే సంవత్సరంన్నర వయసులో, అలాగే 5 ఏళ్ళు పూర్తయ్యాక ఇంకొకసారి వేస్తాం అన్నమాట డిపిటి వ్యాక్సిన్ అనేది. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ దీంట్లో 9వ నెలకి ఎంఆర్ వ్యాక్సిన్ అని వేస్తారు, అంటే మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్. మనకి ప్రైవేట్ సెక్టర్లో అయితే దీంతో కలిపి ఎంఎంఆర్ అని వస్తుంది, అంటే మమ్స్. ఈ మీజిల్స్, రుబెల్లా అనేవి, మీజిల్స్ అనేది తెలియదు, అమ్మవారు అంటాం. సో అమ్మవారు, ఈ రుబెల్లా అనేది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దీనితో పాటు ఎంఎంఆర్ అంటే మమ్స్, గవజు పిల్లలు అంటాం కదా. సో ఇవి నివారించడానికి మనకి ప్రైవేట్లో అయితే ఎంఎంఆర్ వ్యాక్సిన్ దొరుకుతుంది 9వ నెలకి. అది అలాగే 9వ నెల మళ్ళీ ఇప్పుడు 5 years తర్వాత కూడా రిపీట్ చేయమంటున్నారు డోసు ఎంఎంఆర్ వ్యాక్సిన్. దాని తర్వాత అలాగే 15 నెలలకి వారిసెల్లా వ్యాక్సిన్, తట్ అంటాం కదా, చికెన్ పాక్స్.
సో చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఇది 15 నెలలకు వేస్తాము. మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత కూడా వ్యాక్సిన్ వేస్తున్నాం, వారిసెల్లా వ్యాక్సిన్. సో ఇది కాకుండా గవర్నమెంట్ స్కెడ్యూల్లో లేని వ్యాక్సిన్స్ కొన్ని ఉన్నాయి. అది ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్. 6వ నెల పూర్తయ్యాక ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు వేయాలని అందరికీ రికమెండ్ చేస్తున్నాం. ఫ్లూ అనేది తెలుసు ఎంత కామన్గా వచ్చేది పిల్లల్లో, దానివల్ల నిమోనియా వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం వేయమని చెప్తున్నాం, 5 ఏళ్ల వరకు కూడా. 5 ఏళ్ళ పిల్లలకి ప్రతి సంవత్సరం వేస్తాం. మొదటి సంవత్సరంలో 6 నెలలలోపు వేసినప్పుడు మళ్ళీ 1 మంత్ తర్వాత దాన్ని డోస్ రిపీట్ చేస్తాం. ఆ తర్వాత టైఫాయిడ్ వ్యాక్సిన్ కూడా గవర్నమెంట్లో అందుబాటులో లేదు ఇంకా. అది యూజువల్గా 7వ నెల నుంచి 9వ నెల అప్పుడు వేసి మళ్ళీ 2 ఏళ్ళప్పుడు సెకండ్ డోస్ రిపీట్ చేస్తాం. అలాగే సంవత్సరం పూర్తయ్యే టైంకి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్. హెపటైటిస్ ఏ అనేది కూడా ప్రాణాంతకమైన వ్యాధి. జాండీస్ ఎక్కువగా వచ్చి ఇంకా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది సంవత్సరం పూర్తయ్యాక ఒక వ్యాక్సిన్ వేస్తాం. సో ఇవి కాకుండా ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్లో లేనివి స్కెడ్యూల్ ప్రకారం చూసుకొని ప్రైవేట్ సెక్టర్లో ఉన్నవి వేయించుకోవాలి. సో వీటి వల్ల ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయంటే, ఏ వ్యాక్సిన్ వల్ల ఇప్పటిదాకా అయితే పెద్దగా ఇబ్బందులు ఏం లేవు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఇప్పుడు 6 వారాలప్పుడు చాలా వ్యాక్సిన్స్ ఉంటాయి, వాటి వల్ల ఇన్ని వ్యాక్సిన్స్ ఒక్కోసారి వేస్తే పర్వాలేదా అని అడుగుతారు. ఏం పర్వాలేదు. ఒక్కటే ఏంటంటే డీపీటీ వ్యాక్సిన్ వల్ల మాత్రం జ్వరం రావటం, అలాగే వ్యాక్సిన్ చేసిన చోట వాపు రావటం అనేది ఉంటుంది. సో ఆ డాక్టర్స్ అడ్వైస్ తీసుకొని పారాసెటమాల్ డ్రాప్స్ వేయటం, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మిగతా ఏ వ్యాక్సిన్కి అంత ఇబ్బందులు అయితే లేవు. వీటితో పాటుగా ఇప్పుడు మనకి హెచ్పివి వ్యాక్సిన్ అని వస్తుంది, ముఖ్యంగా ఆడపిల్లల్లో. 10 ఏళ్ళు పూర్తయ్యాక ఆడపిల్లల్లో ఈ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ నివారించడానికని ఈ వ్యాక్సిన్ కూడా వస్తుంది. ఇది గవర్నమెంట్లో ఇంకా మనకి రాలేదు పూర్తి స్థాయిలో. కొంచెం ఖర్చుతో కూడుకున్నదైనా సరే వేయించుకోవడానికైతే ప్రయత్నిస్తే మంచిది. ఇవి కాకుండా కొన్ని ఆప్షనల్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, అంటే జపనీస్ ఎన్కెఫలైటిస్ అని. ఈ వైరస్ ఏంటంటే కొన్ని ఏరియాస్లో అంత ఇదిగా ఉండదు, కానీ కేసెస్ అయితే ఉంటాయి. సో వ్యాక్సిన్ అసలంటూ అందుబాటులో ఉంది కాబట్టి వేయించుకుంటే మంచిది. సో ఇంకా ఇప్పుడు చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, జ్వరం ఉన్నప్పుడు, జలుబు అవి ఉన్నప్పుడు వ్యాక్సిన్స్ వేయించుకోవచ్చా అని అడుగుతారు. వేయించుకోకూడదని అయితే లేదు. అంటే మైల్డ్గా దగ్గు జలుబు మైల్డ్గా ఉన్నప్పుడు వేయించవచ్చు వ్యాక్సిన్స్. అలా కాకుండా బాగా జ్వరం ఎక్కువగా ఉంది, దగ్గు జలుబు కూడా విపరీతంగా ఉన్నాయన్న పక్షంలో యూజువల్గా అవాయిడ్ చేయాలి.